వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యమంటూ హడావడి చేస్తున్న జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పే అందుకు కొలమానంగా ఎంచుకున్నారు. తొలుత ఆర్భాటంగా 11 మంది ఇన్ఛార్జీలను మార్చేసిన జగన్ రెండో విడత మార్పులను ప్రకటించేందుకు ధైర్యం చేయలేకపోయారు. నేడు రేపు అంటూ తాత్సారం చేసి అసంతృప్తుల బుజ్జిగింపు సమన్వయకర్తలకు అప్పగించి ఎట్టకేలకు మంగళవారం రాత్రి రెండో విడత మార్పులను అధికారికంగా ప్రకటించారు. 40కి పైగా నియోజకవర్గాల్లో మార్పులు అంటూ హడావిడి చేసిన జగన్ చివరకు 27 మందిని మాత్రమే మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తిరుగుతూ భయంతో నిలువెల్లా వణికిన ముఖ్యమంత్రి చిట్టా చివరకు ఎలాగైతేనే ధైర్యం చేసి మంగళవారం రాత్రి 27 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. ఆ మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాలగుంట్ల శంకరనారాయణ, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా జొలదరాశి శాంత, అలాగే అరకు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా డాక్టర్ తాలే రాజేష్లను నియమించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే అనకాపల్లికి మలసాల భరత్ కుమార్, పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గానికి కంబాల జోగులు, రామచంద్రాపురం నియోజకవర్గానికి పిల్లి సూర్యప్రకాష్లను ఇన్ఛార్జీలుగా నియమించారు. పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గానికి విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం నియోజకవర్గానికి వంగా గీత, జగ్గంపేట నియోజకవర్గానికి తోట నరసింహం, ప్రతిపాడుకు వరపుల సుబ్బారావులను నియమించారు. అదేవిధంగా రాజమహేంద్రవరం సిటీకి మార్గాని భరత్, రూరల్కు చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణమూర్తిలను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇక పోలవరం ఎస్టీ నియోజకవర్గానికి తెల్లం రాజ్యలక్ష్మి, కదిరికి బిఎస్ మక్బుల్ అహ్మద్, ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గానికి తాటిపత్రి చంద్రశేఖర్ను ఇన్ఛార్జీలుగా నియమించారు. అదేవిధంగా ఎమిగనూరు, తిరుపతి, గుంటూరు ఈస్ట్లకు వరుసగా మాచాని వెంకటేష్, భూమన అభినయ్ రెడ్డి, షేక్ నూరి ఫాతిమలను ఇన్ఛార్జీలుగా నియమించారు. మచిలీపట్నం నియోజకవర్గానికి పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరి నియోజకవర్గానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలను, పెనుగొండకు కేవి ఉషాశ్రీ చరణ్, కళ్యాణదుర్గంకు తలారి రంగయ్యలను ఇన్ఛార్జీలుగా నియమించగా అరకు ఎస్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గొడ్డేటి మాధవి, పాడేరు ఎస్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మత్యరాస విశ్వేశ్వరరావును నియమించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్కు షేక్ ఆసిఫ్ను ఇన్ఛార్జీలుగా నియమించారు. వైసీపీ అధినేత జగన్ కసరత్తు చేసి మరీ ప్రకటించిన రెండు జాబితాను చూసిన వారికి వీళ్ళ అభ్యర్థులు అన్న డౌట్ వస్తుంది. చివరికి బీఫామ్లు మార్చేస్తారా, నిజంగానే వీరికే టికెట్లు ఇచ్చేస్తారా అన్న డౌట్ రెండు పార్టీల నేతలకు వస్తుంది. వైసీపీ నేతలు వీరు అభ్యర్థులైతే కష్టమేమో అనుకుంటూ ఉంటే దమ్ముంటే వీరికే బీఫామ్లు ఇవ్వాలని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇప్పించుకునేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి నేతలు అల్టిమేటం జారీ చేసిన నేతల వారసులకు ఛాన్స్ ఇచ్చారు. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి కుమారుడికి, తిరుపతి నుంచి కరుణాకర్ రెడ్డి కుమారుడికి టికెట్ ఇచ్చారు. మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడికి ఛాన్స్నిచ్చారు. రామచంద్రాపురం నుంచి పార్టీ మారిపోతానని అల్టిమేటం ఇచ్చిన పిల్లి బోస్ కుమారుడికి టికెట్ ఇచ్చేశారు. గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే కుమార్తెకే టికెట్ ఇచ్చేశారు. వచ్చే జాబితాలో మరికొంతమంది వారసులకు ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇప్పుడు ఉన్నవారు గెలవరేరని మారుస్తున్నామని మంత్రి బొత్స చెప్తున్నారు. కసరత్తులో ఆయన పాత్ర ఏమీ ఉండదు, కానీ ప్రకటనలు మాత్రం ఆయనతో చేస్తూ ఉంటారు. వారంతా తమ నియోజకవర్గాల్లో గెలవకపోతే ఇతర చోట్ల ఎలా గెలుస్తారో వారికే తెలియాలి. కొత్త నియోజకవర్గాల్లో జనం పాత చోట ఇన్ని కథలు నడిపారు, ఇక్కడ ఏం చేస్తారోనన్న చర్చ జరుగుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు చిలకలూరిపేటలో రజనీ ఏం చేస్తారో, అక్కడి నుంచి ఎందుకు మార్చారో కథలుగా చెప్తూ ఉన్నారు. ఈ జాబితాలోనూ అలాంటి మార్పులున్నాయి. శ్రీకాకుళం జిల్లా రాసం ఎమ్మెల్యేను పాయకరావుపేటకు మార్చారు. ఈ మార్పులు చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఇక వీరే అభ్యర్థులైతే చాలు అనుకుంటున్న టీడీపీ చివరి క్షణంలో కూడా వీరినే కొనసాగించాలని, మార్చకూడదని టీడీపీ అనుకుంటుంది. రిజర్వ్ నియోజకవర్గాల్లో టికెట్ దక్కించుకుంటున్న వారిలో కొంతమంది పూర్తిగా రెడ్డి నేతల అనుచరులు, వారెవరికీ తెలియదు. కొంతమందిపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో ఈ అభ్యర్థుల జాబితాలు జోష్ నింపుతున్నాయి.